ఇదైతే డే 4లోకి వచ్చేసాం అనమాట. ఈ రోజు అయితే సూపర్ డూపర్ ఎనర్జెటిక్ వర్కౌట్ స్టార్ట్ చేసేసాను. ఇంకా కొంచెంగా నా మైండ్ ఇంకా వాకింగ్ నుంచి డైవర్ట్ అయ్యి ఇంట్లోనే వర్కౌట్స్ చేసుకోవడానికి ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి, రోడ్లంతా బాగా గలీజ్ అయిపోయి ఉంటాయి, ఇంకా వాకింగ్కి ఏం వెళ్తాంలే అని చెప్పేసి ఇంట్లోనే వర్కౌట్స్ చేయడానికి అలవాటు పడిపోయాను అనమాట. సో దీన్నైతే ఇంకా ఇట్లా నాకు కాన్స్టెంట్గా ఇది చేయాలంటే ఇదే అన్నట్టుంటేనే నేను ఎక్కువ మోటివేటెడ్గా ఉంటాను. మళ్ళీ చేంజ్ అవుతా ఉంటే ఆ రోజు డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది నాకు. సో అలా ఈరోజు అయితే నేను చక్కగా ఇంట్లోనే వర్కౌట్స్ ఈ రోజు అయితే తెలుసా 1 అవర్ పైనే చేశాను. ఎందుకో మోటివేషన్ మామూలుగా రాలేదు. మేబీ నేను తిన్న బిర్యానీ ఎఫెక్ట్ ఏమో తెలియదు. ఇంకా చక్కగా వెళ్ళిపోయి దట్టు ఇది వచ్చేసి సాటర్డే రోజు అనమాట నాకు గుర్తుండి. కాబట్టి ఏమంటే వర్క్ లేదు కాబట్టి టైం ఎక్కువ ఉంది నాకు. కాబట్టి ఇంకా చూసుకొని ఆపే వాళ్ళు లేరన్నట్టు ఫుల్గా వర్కౌట్స్ చేశాను. మీరు గమనిస్తే కూడా భలే ఎనర్జెటిక్గా చేస్తుంటాను. అన్ని వర్కౌట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే 1 అవర్ తర్వాత ఫుల్ స్వెట్టింగ్ అయితే ఎట్లా వచ్చిందంటే, ఇక్కడైతే ఇది పాలిస్టర్ డ్రెస్, కాటన్ అయితే మనకు కనిపించేది, ప్లస్ ఇందులో వచ్చేసి ఆ స్వెట్టింగ్ కనిపించట్లేదు కానీ నాకు అసలు ఫుల్ స్వెట్టింగ్ వచ్చేసింది. అయితే ఈ వర్కౌట్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కాసేపు అట్లా రిలాక్స్ అవుతాను అనమాట కూర్చొని. ఆ టైంలో వస్తుంది చూడండి ఫీలింగ్, సాధించండి రా దేవుడా అన్నట్టుంటుంది. సో ఆ ఫీలింగ్ దృష్టిలో పెట్టుకొని మనం చేయాలన్నమాట వర్కౌట్స్. సో అప్పుడే మనము ఏమంటారు మోటివేషన్ దాన్ని ఫీల్ అవ్వగలం. ఆ వర్కౌట్స్ నుంచి వచ్చిన బర్నింగ్ ఫీలింగ్, కరుగుతుంది కదా కొవ్వు అంతా, ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేయాలన్నమాట. సో ఇది చూపించాను కదా నిన్ననే నానబెట్టినది అనమాట ఇదంతా. ఇది వచ్చేసి పక్క రోజుకి నేను డ్రై ఫ్రూట్ జ్యూస్ చేసుకుంటాను, కొన్ని మొలకలు కడతాను, కొన్ని ఉడకబెట్టుకొని తినేస్తాను, అలా తింటుంటా. ఇడ్లీలోకి వచ్చేసి మేము ఉద్దిపప్పు చట్నీ చేసుకున్నాము. ఇది కూడా టేస్ట్ భలే కుదిరింది. ఆ తర్వాత వచ్చేసి డ్రై ఫ్రూట్ జ్యూస్ పెట్టుకున్నాను. దీంతో పాటు నేను కొద్దిగా సాలడ్ లాగా అంటే మన ఫైబర్ కోసము కుకుంబర్ పెట్టేసుకున్నా. ఒక హాఫ్ కుకుంబర్ తీసుకుంటాను మీడియం సైజ్ అయితే. అట్లా ఫస్ట్ కుకుంబర్ తినేసి తర్వాత మిగతా అవన్నీ తింటాను అనమాట. లాస్ట్లో డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగుతా, మంచి ఫీలింగ్ ఉంటుంది అందులో, కొంచెం స్వీట్నెస్. నాకు ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ వస్తుంది అన్నప్పుడు ఏం చేస్తానంటే ఈ డ్రై ఫ్రూట్ జ్యూస్లో కొద్దిగా బెల్లం కానీ లేకపోతే నాటు చక్కెర, బ్రౌన్ షుగర్ అంటాం కదా, అది కానీ వేసుకుంటాను. అది కూడా రేరే, వీలైనంత వరకు వేసుకోను. కానీ ఆ రోజు నాకు స్వీట్గా తాగాలనిపిస్తుంది, స్వీట్గా ఏమైనా తినాలనిపిస్తుంది, లేకపోతే స్పెషల్గా ట్రీట్ చేసుకోవాలనిపిస్తుంది అన్నప్పుడు అందులో కొద్దిగా వేసుకుంటా. వైట్ షుగర్ అయితే ఇప్పటిదాకా వేయలేదు. సో వీలైనంత వరకు బెల్లం కానీ లేకపోతే బ్రౌన్ షుగర్ కానీ వేస్తాను. రోజు జామకాయలు చూపిస్తున్నా కదా, మా ఇంటి ముందు ఎదిరింటి వాళ్ళది చెట్టు ఉందనమాట. మంచిగా ఇప్పుడు బాగా వస్తున్నాయి. ఇంకా చిలకలు వచ్చి ఆ టైంకి అక్కడ అవి సౌండ్స్ చేస్తూ తింటూ ఉన్నప్పుడు ఇంకా మా ఆయన తీసుకెళ్ళి నాకు ఒకటి కోసివు, నాకు ఒకటి కోసివు అని రోజుకు ఒకటి తింటూ ఉంటా. ఒకటి కాదు రెండు కూడా తినేస్తూ ఉంటే అట్లా తీసుకున్నా. మధ్యాహ్నం లంచ్ వచ్చేసి ప్లేట్ చూసారా ఎంత చక్కగా ఉందో, అన్నీ ఉన్నాయి. మంచిగా వైట్ రైస్, ఈరోజు ఆకుకూర చేసింది మా అత్త, పప్పు వేసి చేసుకున్నాం అనమాట. ఇంకా బీట్రూట్ తాలింపు, ఇది వచ్చేసి కోకోనట్ బీట్రూట్ కూడా తురిమి చేసుకున్నాం. టేస్ట్ భలే వచ్చింది. అంటే మామూలుగా బీట్రూట్ వచ్చేసి కట్ చేసి వేసుకున్నప్పుడు కంటే కూడా ముక్కలుగా ఇట్లా తురిమి చేసినప్పుడు అందులో టేస్ట్ బాగా ఊరుతుంది అనమాట. భలే ఉండింది స్వీట్గా. ఇంకా వంకాయ తాలింపు కూడా ఉంటే అది కూడా పెట్టేసుకొని మంచిగా లంచ్ ఎంజాయ్ చేసేసాను. ఫుల్ అయిపోయింది అసలు అంత తినేటప్పటికి. ఇంకా పెరుగు కూడా తినాలనిపించింది కానీ ప్లేస్ లేక ఆపేసాను. తర్వాత కాఫీ, చెప్పాను కదా కాఫీ రోజు తాగాల్సి వస్తుంది. ఇంకా నేను వద్దు అన్నా సరే ఏం కాదులే తాగు అంటారు ఇంకా మా ఇంట్లో. కాబట్టి దీన్నే డిన్నర్గా తీసుకున్నా. అది మరి ఈ రోజు వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి. బాయ్ బాయ్.